హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో మనం ఇండియన్ పాలిటీ అయితే చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఇండియన్ పాలిటీలో మనం లాస్ట్ క్లాస్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా అయితే స్టడీ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మనము గవర్నర్ అనే టాపిక్ గురించి మనము ఇన్ డీటెయిల్డ్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. సో మనకి ప్రెసిడెంట్ అనే టాపిక్ ఎంతైతే ఇంపార్టెంటో ఈ గవర్నర్ అనే టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బేసికల్గా క్వశ్చన్స్ అనేవి ప్రెసిడెంట్ నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడానికి గల ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ప్రాక్టికల్లో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికల్లా ప్రెసిడెంట్ అండ్ గవర్నరే ఎక్కువగా ఇంపార్టెంట్. సో చాలా క్వశ్చన్స్ కూడా వీటిలో నుంచి రావడం జరుగుతుంది. అండ్ మనకి ప్రాక్టికల్గా చూసుకుంటే చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గురించే మనకి ఎక్కువగా న్యూస్లో అయితే ఉంటుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికల్లా ప్రెసిడెంట్ అండ్ గవర్నరే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మనకి క్లాస్ 29. సో మనం 28 క్లాస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో చూసుకుంటే సో గవర్నర్ ఆఫ్ ఏపీ. సో ప్రజెంట్ ఏపీకి గవర్నర్ ఎవరు? బిశ్వభూషణ్ హరిచందన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అనే వ్యక్తికి ఏ విధంగా అయితే ప్రొవిజన్స్ అనేవి ఉంటాయో ఎట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో గవర్నర్కి కూడా అవే ప్రొవిజన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అవన్నీ ఏంటివో మనమైతే చర్చించుకుందాం. సో చూసుకుంటే పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. సో మనకి పార్ట్ 6 మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్స్ గురించి మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క పార్ట్ 6లో మనకి ఆర్టికల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 153 నుంచి 167 వరకు. సో మనం లాస్ట్ క్లాస్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆర్టికల్ 163 అండ్ 164 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో అవి మనకి స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తాయి. సో ఇక్కడ మీరు ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 153 నుంచి 167 వరకు ఇది పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హెడ్డింగ్ పెట్టుకొని సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలియజేస్తుంది. సో ఈ యొక్క స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒక్కసారి చూసుకుంటే సో మనకి ఫస్ట్ ఎవరు ఉంటారు? గవర్నర్. సో గవర్నర్ మనకి బిశ్వభూషణ్ హరిచందన్. అండ్ సెకండ్ వచ్చేసి సీఎం. సో సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. అండ్ థర్డ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు మనకి. వీళ్ళందరూ కూడా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళందరూ కూడా ఎవరో మీరు ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని రాసుకొని పెట్టుకొని చదువుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. సో ఈయన కూడా మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్లోకి వస్తాడు. సో మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మాట్లాడుకున్నప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నాం. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కిందికి వస్తే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. సో ఈయన మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన పేరు మనకి శ్రీరామ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ గురించి మనం మాట్లాడుకుందాము. సో మనకి ప్రజెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ కరెంట్ అఫైర్స్లో అడగొచ్చు. ఇతను వచ్చేసి సుబ్రమణ్యన్ శ్రీరాము. అండ్ మనకి రీసెంట్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ని కూడా నియమించడం జరిగింది డిసెంబర్ 2020లో. సో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది ఏపీ మనకి ఎవరు అంటే జస్టి నాగభూషణ్. సో ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కిందికి వస్తారు, పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అడ్వకేట్ జనరల్ ఏం వర్క్ చేస్తాడు? సో మనకి యూనియన్ లెవెల్లో అటార్నీ జనరల్ ఏ విధంగా అయితే లీగల్ ప్రాబ్లమ్స్ని టేకాఫ్ చేస్తూ ఉంటారో, లీగల్ అడ్వకేట్ ప్రాబ్లమ్స్ని ఏవైతే టేకాఫ్ చేస్తూ ఉంటారో మన స్టేట్లో కూడా లీగల్ అడ్వకేట్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు టేకాఫ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే ద అడ్వకేట్ జనరల్ ఇస్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్. సో యూనియన్లో హయ్యెస్ట్ లా ఆఫీసర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్లో హయ్యెస్ట్ లా ఆఫీసర్ అడ్వకేట్ జనరల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఆల్ లీగల్ మ్యాటర్స్. సో లీగల్ మ్యాటర్స్లో వీళ్ళు టేకాఫ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ చూసుకుంటే మనం గవర్నర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ప్రెసిడెంట్కి ఏవైతే పవర్స్ ఉంటాయో గవర్నర్ కూడా అవే ఉండడం జరుగుతుంది. ఏమంటే గవర్నర్కి స్టేట్ లెవెల్లో ఉంటాయి. సో మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ద గవర్నర్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్.
సో గవర్నర్ అనే వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్, బట్ లైక్ ద ప్రెసిడెంట్ హీ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. సో మనకి ప్రెసిడెంట్ వచ్చేసి నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు. సో ఇక్కడ కూడా గవర్నర్ నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు, సీఎం రియల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటాడు. సో సేమ్ మీరు ప్రెసిడెంట్ని స్ట్రైక్ చేసుకొని మైండ్లో మీరు గవర్నర్ అనే టాపిక్ని చదువుకోవాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ద గవర్నర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, దేర్ ఫోర్ ద ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ హ్యాస్ ఎ డ్యూయల్ రోల్. సో మనము ప్రెసిడెంట్ చూసుకుంటే, సో ప్రెసిడెంట్కి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఉంటాడు, కానీ గవర్నర్కి వైస్ గవర్నర్ అనే వ్యక్తి ఉండడు. సో ఇది మీరు నోట్ చేసుకొని రాసుకోండి. గవర్నర్కి వైస్ గవర్నర్ అనే వ్యక్తి ఉండడు, బట్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఇక్కడ ఈ యొక్క గవర్నర్ కూడా డ్యూయల్ రోల్ అనేది పే చేస్తాడు. ఎలా అంటే హీఈస్ ద ఏజెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్. సో సెంట్రల్ నుంచి ఏవైనా ఒక డ్యూటీస్ కానీ వర్క్స్ కానీ స్టేట్స్కి విధించినప్పుడు, గవర్నర్కి విధించినప్పుడు గవర్నర్ ఆ వర్క్స్ అనేవి తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956. సో దీన్ని స్టార్ మార్క్ వేసుకొని నోట్ చేసుకోండి. సో ఇది మనకి ఏం చెప్తుంది అంటే ద అపాయింట్మెంట్ ఆఫ్ ది సేమ్ పర్సన్ యాజ్ ది గవర్నర్ ఫర్ 2 or more స్టేట్. ఒక స్టేట్కి కానీ 2 స్టేట్కి కానీ ఒకటే గవర్నర్ ఉండొచ్చు అని తెలియజేస్తుంది మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. సో మీరు చూసుకుంటే మన బైఫర్కేషన్ అయిన తర్వాత 2014లో అయిన తర్వాత సో మనకి ఒకరే గవర్నర్ నరసింహన్ ఉండడం జరిగింది తెలంగాణకి అండ్ ఏపీకి. సో 2 స్టేట్లకు కలిపి ఒకటే గవర్నర్ ఎలా ఉండొచ్చు అంటే ఇది మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఉండొచ్చు అని తెలియజేస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ అనే వ్యక్తి ఏ విధంగా అపాయింట్ కాబడతాడు? హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో గవర్నర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు గవర్నర్ అనే వ్యక్తిని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గవర్నర్ కావడానికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? సో మేజర్ క్వాలిఫికేషన్స్ 2 ఉండాలి అండ్ దాని తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా 2 ఉండాల్సి ఉంటుంది. సో ద మేజర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. సెకండ్ వచ్చేసి హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్, 35 ఏళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటారు వీటిని. హీ షుడ్ నాట్ బిలాంగ్ టు ద స్టేట్ వేర్ హీ ఈజ్ అపాయింటెడ్. సో అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయడానికి వీల్లేదు, అతను వేరే స్టేట్ నుంచి అపాయింట్ అయి ఉండాలి. సో ఏదైనా స్టేట్లో ఆ స్టేట్కి సంబంధించిన వ్యక్తిని ఆ స్టేట్లో అపాయింట్ చేయడానికి ఉండదు. సో గవర్నర్ అనే వ్యక్తి వేరే స్టేట్ నుంచి ఉండాలి. ఇది ఒక పాయింట్. ఎందుకు అంటే హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద లోకల్ పాలిటిక్స్. సో లోకల్ పాలిటిక్స్ నుంచి అతన్ని ఎటువంటి ప్రెజర్ ఉండదు. సో అందుకే గవర్నర్ అనే వ్యక్తి వేరే స్టేట్ నుంచి అపాయింట్ కాబడతాడు. అండ్ నెక్స్ట్ పాయింట్, వైల్ అపాయింటింగ్ ద గవర్నర్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ కన్సర్న్డ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నర్ని నియమించాలి అనుకుంటే ప్రెసిడెంట్ ముందుగానే ఏ గవర్నర్ని నియమిస్తున్నారో చీఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో చీఫ్ మినిస్టర్ ఒప్పుకున్నాకే ఆ గవర్నర్ని నియమించాల్సి ఉంటుంది ఆయా స్టేట్లో. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. గవర్నర్స్కి కొన్ని కండిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే he should not be the member of either house of the parliament or house of the state legislature. సో పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ ఇతను ఎటువంటి మెంబర్గా ఉండకూడదు. అంటే ఇతను ఎంపీ అయి ఉండకూడదు, ఇతను ఎమ్మెల్యే అయి ఉండకూడదు. సో ఇదొక పాయింట్. అండ్ హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి పొజిషన్ అయినా వాళ్ళు ఇతర ప్రాఫిట్ని పొందొద్దు. సో ఇది కూడా అన్నిట్లో ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హీఈస్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు యూజ్ ఆఫ్ హిస్
అఫీషియల్ రెసిడెంట్. సో మనం యూనియన్ లెవెల్లో చూసుకుంటే రాజ్భవన్ ఉంటుంది ప్రెసిడెంట్కి, అండ్ స్టేట్ లెవెల్లో కూడా రాజ్భవన్ ఉంటుంది గవర్నర్కి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మనకి యూనియన్ లెవెల్లో ఏవైతే ఎమ్యూల్మెంట్స్ అలవెన్సెస్ అనేవి ఉంటాయో ప్రెసిడెంట్కి, సో అటువంటి ఎమ్యూల్మెంట్స్ అటువంటి అలవెన్సెస్ గవర్నర్ కూడా ఉంటాయి స్టేట్ లెవెల్లో. ఎందుకంటే యూనియన్లో హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్, స్టేట్లో హెడ్ ఎవరు అంటే గవర్నర్. సో అందుకే స్టేట్లో అయినా సరే యూనియన్లో అయినా సరే సేమ్ ఎమ్యూల్మెంట్స్ సేమ్ అలవెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ ఎమ్యూల్మెంట్స్ ఈ అలవెన్సెస్ అవన్నీ కూడా ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే, ఎవరు వాటిని చూసుకుంటారు అంటే పార్లమెంటే చూసుకోవడం జరుగుతుంది. మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక గవర్నర్ని 2 or more స్టేట్స్కి విధించినట్టయితే అతని శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ శాలరీ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రపోర్షన్. సో ప్రపోర్షన్ బేసిస్లో ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీ ఉంది. సో తెలంగాణ ఇస్ టు ఏపీ, ఈ బేసిస్ ఆఫ్ ప్రపోర్షన్స్లో మనకి శాలరీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది గవర్నర్కి. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రపోర్షన్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు, ఈ ప్రపోర్షన్ ఎంత ఉండాలి, ఈ పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి అనేది డిటర్మైన్ చేసేది ప్రెసిడెంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 2 or more స్టేట్కి ఒకటే గవర్నర్ ఉన్నప్పుడు సో ఎవ్రీ స్టేట్ నుంచి కూడా అతనికి శాలరీ అనేది వస్తుంది. సో ఆ ప్రపోర్షన్ని డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. సో ఈ పాయింట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, హిస్ ఎమ్యూల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ కెనాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో అతని యొక్క బాధ్యతల్ని నిర్వర్తించే టైంలో అతని యొక్క 5 years టెన్యూర్లో అతన్ని ఎమ్యూల్మెంట్స్ కానీ అలవెన్సెస్ కానీ తీసివేయడానికి వీలు లేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 2018లో మనకి గవర్నర్ యొక్క శాలరీ అనేది ఇంక్రీజ్ చేయబడింది 3.5 lakhs per month. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అంతకంటే ముందు మనకి 1.10 lakhs అనేవి ఉండేది. సో ఆఫ్టర్ 2018 3.5 lakhs వరకు కూడా గవర్నర్ యొక్క శాలరీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది.